రాష్ట్రంలో 3 ఏళ్లుగా నిలిచిపోయిన డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కార్డుల పంపిణీకి రవాణా శాఖ చర్యలు చేపట్టింది. అతి తక్కువ ధరకు లైసెన్స్, ఆర్సీ కార్డుల జారీకి టెండర్ ఖరారు చేశారు. పెండింగ్లో ఉన్న 45 లక్షల కార్డుల జారీకి మార్గం సుగమమైంది. కొత్త టెండర్ విధానంతో రవాణా శాఖ, ప్రభుత్వ ఖజానాకు భారీగా నిధులు మిగలనున్నాయి. ఇంతకాలం స్మార్ట్ కార్డుల సరఫరా పేరిట గుత్తేదారు సంస్థ అడ్డగోలుగా వసూలు చేసింది. దీనికి రవాణా శాఖ, ఏపీటీఎస్ అధికారులు చెక్ పెట్టారు. ఈ అంశంపై మా ప్రతినిధి సాయి కృష్ణ గ్రౌండ్ రిపోర్ట్. గౌతమ్, వాహనదారులు గత 3 సంవత్సరాలుగా ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. లైసెన్స్కు అప్లై చేసిన వారికి వాళ్ళకి స్మార్ట్ కార్డులు అతట్లేదు. అట్లాగే వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఆర్సీలు కూడా ఇది కార్డులు రవాణా శాఖ అందించలేకపోతోంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ ప్రక్రియ 2023 ఆగస్టులో ఆగిపోయాయి. ఆ తర్వాత దాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్డులు జారీ చేసేందుకు ప్రక్రియ ప్రారంభించినప్పటికీ అది అమల్లోకి రాలేదు. మొత్తంగా 3 ఏళ్లుగా ఈ ప్రక్రియ ఆగిపోయింది. వాహనదారులు లైసెన్స్కు అప్లై చేసిన వారికి వారి దగ్గర నుంచి ఫీజు వసూలు చేస్తోంది ప్రభుత్వం, 235 రూపాయలు. అయితే కార్డులు మాత్రం రావట్లేదు. వాళ్ళు ఆన్లైన్లోనో ఎక్కడో చోట ఏజెంట్ దగ్గర డౌన్లోడ్ చేసుకోవాల్సిన పరిస్థితి. దీన్ని మొత్తానికి చెక్ పెడుతూ రవాణా శాఖతో పాటు ఈ కార్డులు జారీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్, ఈ రెండు కూడా టెండర్ల ప్రక్రియను వేగవంతం చేసి ఒక పద్ధతి ప్రకారం టెండర్ల ప్రక్రియ నిర్వహించాయి. 5 సంస్థలు ఈ టెండర్ల ప్రక్రియలో పాల్గొనగా రోటా టెక్నాలజీస్ సంస్థకు సంబంధించి టెండర్ దక్కించుకుంది. దీన్ని ఒప్పందం కూడా ఖరారు చేశారు. దీని ప్రకారం ఇప్పటి వరకు 108 రూపాయలు చెల్లిస్తున్నారు కార్డు ఒక్కొక్క దానికి. అహ్మదాబాద్ చెందిన సంస్థ 2 దశాబ్దాలుగా ఈ సంస్థే రాష్ట్రంలో స్మార్ట్ కార్డులు వాహనదారులకు అందిస్తోంది. దాన్ని చెక్ పెడుతూ సగానికి సగం పైన తగ్గిస్తూ 42 రూపాయల 26 పైసలకే ఈ కార్డులు కొత్తగా అందుబాటులో తీసుకొచ్చారు. ఈ కార్డుల ప్రకారం ఇప్పుడైతే రవాణా శాఖ కూడా భారీగా నగదు ఆదాయ అవకాశం ఉంది. ఈ ప్రక్రియ టెండర్ ప్రక్రియ పూర్తయిపోయి కార్డులు జారీ చేసేదానికి ఒక నెల రోజులు కూడా సమయం పట్టవచ్చు. ఇప్పుడు దాకా వసూలు చేసిన వారు అందరికీ కూడా కార్డులు ఇచ్చే అవకాశం ఉంది. ఇది 40 లక్షల నుంచి 65 లక్షల వరకు కూడా కార్డులు ఉండొచ్చని రవాణా శాఖ అంచనా వేస్తోంది. ఒక్కొక్క కార్డు తయారు చేయడానికి 108 రూపాయలు, ప్రింటింగు, లామినేషను, అట్లాగే స్పీడ్ పోస్టుల ద్వారా వాళ్ళకి పంపించడానికి 108 రూపాయలు చెల్లించేది. మిగతాది ఫీజు కింద రవాణా శాఖ ఫీజు కింద తీసుకునేది. అయితే ఇది అతి చౌకగా 42 రూపాయలు 26 పైసలకే రావటం మాత్రం చాలా ప్రభుత్వానికి కూడా వాహనదారులకు ఇద్దరికి కూడా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఈ తాజాగా టెండర్ దక్కించుకున్న సంస్థ ఈ ప్రాసెస్ త్వరగా దీన్ని అందుబాటులో తీసుకురావాలని కూడా రవాణా శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే రవాణా శాఖలో కూటమి ప్రభుత్వం వచ్చినాక అనేక సంస్కరణలు జరుగుతున్నాయి. వేగంగా, మెరుగైన, పారదర్శకంగా సేవలు అందించేందుకు చాలా కసరత్తు చేస్తున్నారు. ఈ శాఖను మిగతా అన్ని శాఖలకు కూడా ఒక మోడల్గా తీసుకొని వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఉండే అన్ని నిబంధనలు కూడా తొలగించాలని ముఖ్యమంత్రి ఆదేశించిన మేరకు రవాణా శాఖ కమిషనరు, అట్లాగే కార్యదర్శులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా దీంట్లో పూర్తి స్థాయిలో పారదర్శకంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా సేవలు అందించాలని కూడా నిర్ణయం తీసుకొని ఆ మేరకు చాలా వేగంగా సంస్కరణలు అయితే సాగుతున్నాయి. అన్నీ కూడా రాబో రోజుల్లో అందుబాటులో రానున్నాయి. ఇందులో కీలకమైన ఈ స్మార్ట్ కార్డులు రాకపోవటం వల్ల చాలామంది వాహనదారులు అనేక సార్లు కార్యాలయాల చుట్టూ తిరిగారు, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనేక సార్లు తిరిగినప్పటికీ వాళ్ళకి అందుబాటులో రాకపోవడంతో అక్కడ వాగ్వాదాలు కూడా జరిగిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ఈ ప్రాసెస్ అందుబాటులోకి వస్తే 65 లక్షల మందికి కూడా మేలు జరిగే అవకాశం ఉంది. గతంలో ఎవరైనా దీన్ని పొందలేని వారు కూడా ఫీజు చెల్లించి ప్రభుత్వం నిర్దేశించిన రుసుము చెల్లించిన తర్వాత వాళ్ళకు కూడా స్మార్ట్ కార్డులు నేరుగా కొరియర్లో కానీ, స్పీడ్ పోస్ట్లో కానీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు సాగిన ఈ అక్రమ వ్యవహారాలకు కూడా కొంత అధికారులు కూడా వత్తాసు పలకటం, ఈ అక్రమాలకు ఎంత మేరకు జరిగాయని, ఎంతవరకు దోపిడీ కూడా జరిగిందనేది కూడా ఈ కొత్త విధానంలో టెండర్లు దక్కించుకున్న చౌకగా లభించే సంస్థ ద్వారా కూడా తేలే అవకాశం ఉంది. మొత్తానికి ఇప్పటి వరకు రవాణా శాఖలో జరిగిన ఈ తతంగం అంతా కూడా చెక్బడి ప్రజలకు డ్రైవింగ్ లైసెన్సులతో పాటు ఆర్సీలు, రవాణా మన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు కూడా వేగంగా అందుబాటులోకి రానున్నాయి. గౌతమ్, కెమెరామెన్ సాయితో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.